సెంటిమెంట్ తో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన టిఆర్ఎస్ పార్టీ దశాబ్దం పాటు అదే భావోద్వేగాన్ని ఆయుధంగా చేసుకుని అధికారాన్ని నిలుపుకుంది. అయితే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత 2023 సాధారణ ఎన్నికల్లో ఆ వ్యూహం ఆశించిన స్థాయిలో ఫలించలేదు. గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో పార్టీ అనుకున్న ఫలితాలను సాధించలేకపోయింది. ఇందుకు కారణం జిల్లాల్లో కొద్ది మందికే ప్రాధాన్యత ఇవ్వడం, మిగతా నేతలను పట్టించుకోకపోవడమేనన్న వాదన ఇప్పుడు బీఆర్ఎస్ లో అంతర్గతంగా వినిపిస్తోంది. ఈ పరిస్థితి ప్రభావం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికైనా అధిష్టానం తన వైఖరిని మార్చుకోకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని గులాబీ పార్టీ క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి బీఆర్ఎస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ సెంటిమెంట్ను రాజకీయ అస్త్రంగా మార్చుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ దశాబ్దం పాటు అదే భావోద్వేగంతో రాష్ట్రాన్ని పాలించింది. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నినాదంగా మలుచుకొని ప్రజల్లోకి వెళ్లిన టీఆర్ఎస్ వరుసగా 2 సార్లు అధికారాన్ని దక్కించుకొని తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసింది. అయితే కాలం మారింది, రాజకీయ పరిస్థితులు మారాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తర్వాత అదే వ్యూహం ఇక పనిచేయలేదన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 2023 సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తప్ప రాష్ట్రంలోని చాలా జిల్లాలు పార్టీ తీవ్రంగా వెనుకబడింది. ఒకప్పుడు బీఆర్ఎస్ కు కంచుకోటలుగా ఉన్న జిల్లాల్లోనూ అనూహ్య ఫలితాలు ఎదురు అయ్యాయి. ఇందుకు కారణం ఏంటన్న అంశంపై ఇప్పుడు గులాబీ పార్టీలో అంతర్గతంగా విశ్లేషణ జరుగుతోంది. పార్టీలో కొంతమంది కీలక నేతలకే అధిక ప్రాధాన్యత ఇవ్వటం, జిల్లాల స్థాయి నాయకత్వాన్ని పూర్తిగా విస్మరించడమే పార్టీ పతనానికి ప్రధాన కారణమన్న వాదన బీఆర్ఎస్ లో బలంగా వినిపిస్తోంది. ఈ అసంతృప్తి ప్రభావమే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. గ్రామస్థాయి నుంచి పార్టీ బలహీనపడిందని, క్యాడర్లో తీవ్ర నిరాశ నెలకొందని సమాచారం. ఇప్పటికైనా అధిష్టానం తన వైఖరిని మార్చుకోకపోతే రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉందని గులాబీ పార్టీ క్యాడర్ బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరి ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకుంటుందా? పార్టీని మళ్లీ గాడిలో పెట్టగలుగుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకా ఒకరిద్దరు కీలక నేతల చుట్టూనే పార్టీ తిరుగుతోందన్న భావన గులాబీ శ్రేణుల్లో బలంగా నెలకొంది. వీరిని తప్ప మిగతా నాయకులను పట్టించుకునే పరిస్థితి లేదని, ముఖ్యంగా జిల్లాల స్థాయిలో ఉన్న నేతలకు ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోయిందన్న అసంతృప్తి పెరిగిపోతోంది. జిల్లా నాయకత్వం మాట వినేవారే లేరని, తమ సమస్యలను చెప్పుకునేందుకు పార్టీ లోపల వేదికే లేదని పలువురు బీఆర్ఎస్ నేతలు సభలు, సమావేశాల్లో బహిరంగంగానే చెప్పుకుంటున్నారట. 2023 ఎన్నికల తరువాత తమను ఆదుకునే నాథుడే లేడని, పార్టీ అధిష్టానం తమ వైపు చూసే పరిస్థితి కూడా లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నిర్లక్ష్యమే జిల్లాలో పార్టీ బలహీనపడటానికి ప్రధాన కారణమైందని బీఆర్ఎస్ అంతర్గత విశ్లేషణలో తేలినట్టు తెలుస్తోంది. జిల్లా, మండల, గ్రామ స్థాయిలో బలమైన కమిటీలు ఏర్పాటు జరగకపోవటం, క్యాడర్ను సమన్వయం చేసుకోకపోవటం వల్లే పార్టీ పంచాయతీ ఎన్నికల్లో పరాజయం పాలైందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ వాస్తవాలను గ్రహించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఆలస్యంగానైనా దిద్దుబాటు చర్యలకు సిద్ధం అవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. గ్రామస్థాయి నుంచే పార్టీని మళ్లీ పటిష్టం చేయాలన్న లక్ష్యంతో మండల, జిల్లా స్థాయిలో కొత్త కమిటీలు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని గులాబీ పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారట. పార్టీపై విశ్వాసం కోల్పోయిన క్యాడర్లో మళ్లీ ఉత్సాహం నింపేందుకు చర్యలు చేపట్టాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన సర్పంచులను సన్మానిస్తూ వారిని పార్టీలో కీలకంగా నిలబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. గ్రామ స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేస్తేనే రాబోయే ఎన్నికల్లో పార్టీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న అంచనాతో బీఆర్ఎస్ ముందుకు వెళుతోందట. ఇక రానున్న జీహెచ్ఎంసీ, మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ఎమ్మెల్యేగా సీట్లు గెలిచిన అనుభవాన్ని ఆసరాగా చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటాలని పార్టీ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో త్వరలోనే పార్టీ అధిష్టానం ప్రత్యేక సమావేశం నిర్వహించనుందని సమాచారం. ఆ సమావేశంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రతివ్యూహాలపై స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జిల్లాలో చేసిన తప్పులే గ్రేటర్లోనూ పునరావృతమైతే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదన్న హెచ్చరికలు పార్టీ లోపల నుంచే వినిపిస్తున్నాయి. అందుకే ముందుగానే మేల్కొన్న బీఆర్ఎస్ గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో పడిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కానీ ఈ దిద్దుబాటు చర్యలు కేవలం కాగితాలకే పరిమితం అవుతాయా, లేక క్షేత్రస్థాయిలో నిజంగానే అమలవుతాయా అన్నది ఇప్పుడు కీలక ప్రశ్న. ఈ చర్యలు ఎంతవరకు ఫలిస్తాయో రానున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాలే తేల్చాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ పుంజుకోవాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు పార్టీ భవిష్యత్తును ఏ దిశగా నడిపిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.